హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈరోజు మా అమ్మమ్మ అయితే తన స్టైల్లో చెక్కలు అయితే ప్రిపేర్ చేసుకుంటుంది. సో ప్రాసెస్ మొత్తం తనే చేసుకుంది. అండ్ మేమైతే లాస్ట్లో వెళ్ళాము జస్ట్ చిన్న హెల్ప్ చేద్దామని చెప్పేసి. అండ్ తనైతే వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఒక గార్డెన్లా ఉంది కదా, సో అటు సైడ్ అయితే పొయ్యి పెట్టేసి చేస్తూ ఉన్నది. అండ్ అలానే మీరు ఎంతమందికి చెక్కలంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇంటికి బ్యాక్ సైడ్ అయితే ఏ పిండి వంటలు చేసినా మేము పొయ్యి పెట్టేసి బ్యాక్ సైడే చేస్తాము, ఫ్రంట్ అయితే చేయము. ఎందుకంటే మాకు బ్యాక్ సైడ్ గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్లో చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఓపెన్ ప్లేస్లో ఇలా చేయడం అంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టము. అలా అని చెప్పేసి ప్రతి ఒక్క వంట అనేది చేయలేం కదా, సో అందుకని చెప్పేసి పిండి వంటలు చేసేటప్పుడు మాత్రమే గార్డెన్లో అయితే చేస్తాము. బై మిస్టేక్ వాయిస్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి వీడియోస్ కూడా ఏమీ అప్లోడ్ చేయట్లేదు. ఇంకా అలానే బండగా వస్తున్నాయి. అలానే ఇంకా కోల్డ్ కూడా తగ్గలేదు నాకు. ఏంటో ఫస్ట్ టైం నాకు గొంతు బొంగరు పోయింది, ఇగ్నోర్ చేయండి. చూసారు కదా ఇక్కడ వ్యూ ఎలా ఉందో, అటు ఇటు పంట పొలాలు పిల్లకాలు అన్నీ ఉన్నాయన్నమాట. సో న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్ అనే కాకపోయినా పిండి వంటలు అనేవి ఓపెన్ ప్లేస్లో చేస్తేనే చాలా బాగుంటాయి. ఎందుకంటే 2 or 3 మెంబర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి లాస్ట్ టైం మేము బోరెలు అండ్ అరిసెలు అవి చేశారు కదా, ఆ గార్డెన్ అండి. అక్కడైతే మా మావయ్య చక్కగా చిన్న చిన్న గొర్రె పిల్లల్ని అయితే పోతు పిల్లల్ని అయితే కట్టేశారు. దాని దగ్గరికి వెళ్తే అది ఇప్పటి నుంచి ఇట్లా తల విసిరేస్తూ ఉంది. నేను ఇప్పుడు అంటే వాటి దగ్గరగా ఉన్నాను కాబట్టి వాటికి కొత్తగా ఉండి నన్ను చూసి భయపడుతున్నాయి. అండ్ అలానే చూసారు కదా ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది. ఇప్పుడైతే మా సైడు మినప పంట అంటే మినుములు వేశారు. సో ఇప్పుడే జస్ట్ అలా కొంచెం పెద్దగా అనే మొక్కలు అనేవి. అండ్ ఒకరోజు నేను కూడా లైవ్ చేద్దాం అనుకున్నాను పంట పొలాలు అవన్నీ. ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్లో లైవ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కదా, సో చేద్దామైతే అనుకున్నాను. బట్ నా వాయిస్ అయితే బాగాలేదని చెప్పేసి లైట్ తీసుకున్నాను. అలానే ఈ బుడ్డి దూడ చూశారు కదా, చాలా చక్కగా నేను ఇటు వెళ్తే అటు అబ్జర్వ్ చేస్తూ ఉంది. సరే అని చెప్పేసి ఒక ఫోటో తీస్తుంటే మంచిగా నుంచోకుండా అటు ఇటు కదులుతూ ఉంది. ఇక్కడ చూస్తారా వ్యూ ఎంత బాగుందో. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి వెదర్ చాలా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు బాగా కోల్డ్ వస్తుంది, ప్రతి ఒక్కరికి జలుబు దగ్గు వచ్చేస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా నేను ఎప్పుడు హాట్ వాటర్ తాగుతూనే ఉంటాను వింటర్ వస్తే. బట్ నాకు కూడా ఎలా ఉందంటే ఫాలో అవ్వని వాళ్ళకి ఇంకెట్లా ఉందో ఏమో అనిపిస్తుంది. అండ్ అలానే ఫైనల్గా అయితే కుకింగ్ చేయడం అయితే కంప్లీట్ అవుతూ ఉంది. ఇలా మా అమ్మమ్మ అయితే చేసుకుంటూ ఉంది. అండ్ అలానే ఇక్కడ వ్యూ ఉంది కదా, ఆ వ్యూ చూద్దాంలే అని చెప్పేసి నేను కూడా వచ్చాను. చాలా డేస్ అయిపోయింది ఇలా వీడియోస్ తీసి. అండ్ నాకైతే 2 కిడ్స్ అనమాట. నాకు హిమాన్షు అంటే కన్నయ్య, తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా ఉంది, చిన్న బేబీ. సో అందుకని చెప్పేసి నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం కానీ తీయడం కానీ జరగడం లేదు. నాకు టైం సేవ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. నేనైతే వీడియోస్ తీద్దాం కంటిన్యూషన్ అనుకుంటూనే ఉంటున్నా, బట్ పోస్ట్పోన్ అవుతూనే ఉంటున్నాయి. నేను తీసే వీక్లీ కావచ్చు లేక థ్రైస్ కావచ్చు తీసే వీడియోస్కి మాత్రం మీరు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.